హాయ్ ఎవ్రీవన్. మనం ఈరోజు బైక్ని ఎలా ప్యాక్ చేసి ట్రైన్లో షిప్పింగ్ చేసేదో తెలుసుకుందాం రండి. నేనైతే ఇంటి దగ్గరే వాష్ చేసుకున్నాను, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సర్వీస్ సెంటర్ తెరిచిండలేదు అనుకుంటా. నేనైతే మా ఇంటి దేవునికి నెమ్మదిగా ఒక దీపం అంటించి పూజ చేసి, అదే తర మా బైక్స్ కూడా ఇంటి దగ్గరే మేమే పూజ చేసుకొని, ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత డైరెక్ట్ రైడ్కి వెళ్తాము. సో పూజ చేసేకి ఛాన్స్ ఉండదు అనుకుంటా. సో ఇంటి దగ్గరే మేము సింపుల్గా ఒక పూజ చేసి ఒక దృష్టికాయ కొట్టి మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయ్యాము. మేము ఇప్పుడు ఎస్ఎంబిటి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. సత్యనగర్లో ఉంటుంది, బెంగళూరులో. నేను ఇంకొక వీడియోలో చెప్పినట్లు మేము డైరెక్ట్ చండీగఢ్కి వేయట్లేదు, ఎందుకంటే అక్కడ క్లైమేట్ అంత బాగలేదు, రోడ్స్ అన్నీ బ్లాక్ అయిపోయినాయని చెప్పారు లదాఖ్ వెళ్ళేకి. సో మేము ఇక్కడ ఎస్ఎంబిటికి వచ్చి భువనేశ్వర్కి వేసాము. భువనేశ్వర్లో ప్లాన్ చేసుకుందాం అనుకున్నాము. మనం ఒకవేళ చండీగఢ్కి వేయాల్సింటే మనం యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్ పోల్సిండే. ఇక్కడ ప్యాకింగ్ చేయించుకొని రమ్మన్నారు బ్యాక్ సైడ్కి వెళ్ళి. ఇది జస్ట్ ప్యాకింగ్ ఛార్జెస్ అబోవ్ 350, బిలో 350 cc, నార్మల్ అండ్ స్పెషల్ ప్యాకింగ్ ఇది. నాదంతా ఓకే అయిన తర్వాత మనోడు పెట్రోల్ డౌన్ చేశాడు. నేను ఇంకా పెట్రోల్ ట్యాంక్ కింద పైప్ ఓపెన్ చేసి పైప్ నుంచి డౌన్ చేశాడు అనుకున్నాను పెట్రోల్. మనోడు జస్ట్ ఒక పైప్ వేసి క్యాన్లే కొంచుకున్నాడు. ఇంకా పైప్కి రాంది బట్ట పెట్టి ఒక 3 times 4 times బట్ట మొత్తం లోపలికి వేసాడు, ట్యాంక్ లోపలికి. అక్కడి నుంచి క్లీన్ చేసి ఒక డ్రాప్ కూడా ఉండకూడదంట, లేకుంటే వాళ్ళకి రిజెక్ట్ అయిపోతుంది అని చెప్పాడు. ఇది ఒక 3-4 minutes తర్వాత అట్లా బట్ట పెట్టి ఒక డ్రాప్ కూడా పెట్టేటోడు. పెట్రోల్ ఎంటీ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తే స్టార్ట్ కాకూడదు వాళ్ళకి. సో స్టార్ట్ కాలేదంటే ఇంకా అయిపోయింది. సో సక్సెస్. ఇంక ప్యాకింగ్ స్టార్ట్ చేశాడు అతను. మనోడు పెట్రోల్ 3-4 liters ట్యాంక్లోనే పెట్టుకుని వచ్చాడు. రిటర్న్ ఎత్తుకొని పోవడానికి మన తిప్పలు చూడండి. మేము ఆల్రెడీ మాట్లాడుకున్నాము పెట్రోల్ చేసి ఎత్తుకోకూడదని. మనోడు ఊరికి వెళ్ళి ఫిల్ చేయించుకొని అట్లే వచ్చేసాడు రిటర్న్ వచ్చేటప్పుడు. ఇతను మిర్రర్లు అంతా ఓపెన్ చేసి ఓ పక్కన ఇంకా నీట్గా ప్యాకింగ్ మొదలెట్టాడు. నేను యాక్చువల్లీ స్పెషల్ ప్యాకింగ్ చూస్ చేసుకున్నాను. స్పెషల్ ప్యాకింగ్ చూస్ చేసుకుంటే ఇట్లా మనం హ్యాండిల్ బార్కి నీట్గా ప్యాకింగ్ చేయించి మనకి కాళ్ళు అట్లా ప్యాకింగ్ చేయమంటే చేస్తారు వాళ్ళు. సైలెన్సర్కి, ఆ హ్యాండిల్ బార్స్కి అంతా మొత్తం నీట్గా ప్యాక్ చేస్తారు. నార్మల్ ప్యాకింగ్ అంటే జస్ట్ ఒక పేపర్ సంచి సుట్టిచ్చేస్తారు. ఒక 10 minutes తర్వాత 2 బైక్లు నీట్గా ప్యాక్ చేశారు. సో ఇప్పుడు మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలా అని జస్ట్ ఒక ఆధార్ కార్డు వీళ్ళకి ఇచ్చేసాలు. ఆధార్ కార్డు ఇచ్చి ప్యాకింగ్ ఛార్జెస్ వీళ్ళకి పే చేస్తే వీళ్ళు ఒక స్లిప్ ఇస్తారు. ఇదే ఆ స్లిప్పు. నేను అది వచ్చేసి 708 rupees అయింది. దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పార్సల్ ఆఫీస్లో ఇస్తే వారు ఒక ఫామ్ ఇస్తారు. అక్కడ మీ బైక్ డీటెయిల్స్, ఎక్కడి నుంచి ఎక్కడ బుక్ చేస్తున్నారు, అండ్ ఆల్సో బైక్ రీసేల్ వాల్యూ. సో బైక్ రీసేల్ వాల్యూ మీ బైక్ వెయిట్ని బట్టి, ఈ డిస్టెన్స్ బట్టి ఛార్జ్ చేస్తారు. ఇక్కడ మీకు ఆర్సీ కార్డు, ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి. నాకైతే ఎస్ఎంవిటి టు భువనేశ్వర్ 4500 rupees ఏమో ఛార్జ్ చేశారు. అక్కడ లోడ్ చేసే వాళ్ళకి ఒక టిప్ ఇచ్చాము మేము. వితిన్ 2 hours మాకు ఒక మెసేజ్ వచ్చింది రైల్వే డిపార్ట్మెంట్ నుంచి, సేయింగ్ దట్ యువర్ ప్యాకేజ్ ఈజ్ లోడెడ్ అని. నెక్స్ట్ డే సేమ్ టైంకే, లేకుంటే ఒక 2 hours లేట్గాను మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది, యువర్ ప్యాకేజ్ ఈజ్ అన్లోడెడ్ అట్ బీబీఎస్ స్టేషన్ అని, అంటే భువనేశ్వర్ స్టేషన్లో అని. మేము ఈ భువనేశ్వర్ స్టేషన్ వచ్చేసి మా బైక్లో అన్లోడ్ అయిన 48 hours చేరుకున్నాము. ఎందుకంటే మేము ఒక రోజు ముందే వేసాము, మా ట్రైన్ కూడా డిలే అయిపోయింది 14 hours. ఫైనల్గా మా బైక్లో అన్లోడ్ అయిన 48 hours అయితే మేము ఇక్కడ చేరుకున్నాము భువనేశ్వర్ రైల్వే స్టేషను. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ అంతా ఏమేస్తారో చూద్దాం ఇప్పుడు. మా బైక్లో అయితే ఇక్కడ ఉన్నాయి పార్సల్ ఆఫీస్లో, ఇక్కడే బీబీఎస్ స్టేషన్లో లోపల పార్క్ చేసినారు. మాకు ఆల్రెడీ ఒక స్లిప్ ఇచ్చింటారు మీకు అక్కడ ఎస్ఎంవిటి దీంట్లో కొరియర్ చేసేటప్పుడు. అవే ఈ స్లిప్స్. ఇవి ఎత్తుకొని పోయి ఇద్దాము. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ ఎంత చేస్తారో చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక ఆధార్ కార్డ్ ఫోటో కాపీ ఇవ్వాలి ఆ స్లిప్తో పాటు. మాకైతే 504 rupees అయింది పార్కింగ్ ఛార్జెస్ 48 hours. యాజ్ పర్ ద పాలసీ బైక్సే కాదు, ఏదే ఒక పార్సల్ అన్లోడ్ అయిన వితిన్ 6 hours కలెక్ట్ చేసుకోవాలంట, లేకపోతే పర్ అవర్ 10 rupees ఛార్జ్ అంట. నేను దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ యూ కెన్ గో త్రూ దట్. నేను ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి
మేము బైక్స్ ఇక్కడ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్యూయల్ అంతా డౌన్ చేయంటారు కదా, స్టార్ట్ అవుతాయా మళ్ళీ రీఫ్యూయల్ చేస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.